ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధమైన నామానికి స్తుతి కలుగునగాక. ఆమెన్. ఉదయకాలపు మన్నా అనే ఈ కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. 54వ కీర్తన 4వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో దేవుడే నాకు సహాయకుడు, ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి ఈ వాక్య భాగంలో కీర్తనకారుడైనటువంటి దావీదు అంటున్నటువంటి ఒక విలువైన మాట. మనం ఆరాధిస్తున్నటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆదరించే దేవుడని, సహాయపడే దేవుడని దావీదు గారు తెలియచేస్తూ ఉన్నారు. హల్లెలూయా. ఆదరణ అనే మాట దగ్గర మనం ఒకసారి ఆగి ఆలోచిస్తే, ప్రతి మనిషి జీవితంలో కూడా వారికి కలిగిన పరిస్థితులను బట్టి, కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులను బట్టి, ఎదిగిన బిడ్డల్ని బట్టి, అప్పుల భారాలని బట్టి, కుటుంబ సమస్యల్ని బట్టి, మారని వ్యక్తుల్ని బట్టి, ఇలా ఏదో ఒక రీతిలో ఏదో ఒక శ్రమని బట్టి, సమస్యని బట్టి మనిషి ఆదరణని కోల్పోతూ ఉంటాడు, కృంగిపోతూ ఉంటాడు, ఏడుస్తూ ఉంటాడు, దిగులు చెందుతూ ఉంటాడు. అయితే చాలాసార్లు వారికి అనిపిస్తూ ఉంటుంది, వారు ఏడుస్తూ ఉన్నప్పుడు, బాధతో ఉన్నప్పుడు, ఎవరైనా మమ్మల్ని ఆదరిస్తే బాగుండు, ఎవరైనా మాకు సహాయం చేస్తే బాగుండు, మమ్మల్ని ధైర్యపరిస్తే బాగుండు, నేనున్నాను అంటూ మా భుజం తట్టి, మా కన్నీరు తుడిచి, మా పక్కన కాసేపు కూర్చుని మమ్మల్ని ఓదారిస్తే బాగుండు అని చాలాసార్లు మనిషి కోరుకుంటూ ఉంటాడు. అయితే అనేక సందర్భాలలో మనము బాగా ఏడుస్తూ ఉన్నటువంటి సమయాలలో మనల్ని ఆదరించేవారు కరువైపోతూ ఉంటారు, కనబడరు. ఎంత వెతికినా కానీ మన దరిదాపుల్లోనికి రారు. అప్పుడు వరకు మనల్ని పలకరించి, పరామర్శించి, సహాయపడిన వ్యక్తులు కూడా మనం కష్టంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనకి చాలా దూరంగా ఉంటారు. నా అనుకున్న వారు కూడా మనల్ని వదిలేసి వారు ఇష్టానుసారంగా వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు మనకి కలిగిన శ్రమ కంటే ఇంకా ఎక్కువ బాధ, ఎవరు మాకు లేరే, ఆదరించేవారు లేరే, నా బాధని చెప్పుకోవడానికి, నా కన్నీరు తుడవడానికి, నన్ను ఓదార్చడానికి ఎవరూ లేరే అనే బాధే చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇలాంటి సందర్భాలు, ఇలాంటి సమయాలు మన జీవితాల్లోని కూడా ఏదో ఒక రీతిలో వచ్చే ఉంటాయి. నేను మీకు చెప్తూ ఉంటే, వీటన్నిటి గురించి మాట్లాడుతూ ఉంటే ఏదో ఒక విషయం మీ జ్ఞాపకంలోనికి వస్తూనే ఉంటుంది. అయితే నేను ఈ ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ఆధారంగా చేసుకొని ఒక మంచి మాటని మీకు తెలియచెప్పాలి అనుకుంటున్నాను. ఏమని అంటే, ఎవరూ లేరని, ఓదార్చే వాళ్ళు లేరని, ఆదరించే వాళ్ళు లేరని, సహాయపడే వాళ్ళు లేరని కృంగిపోతూ, బాధతో, దిగులు పడుతూ ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయం దేవుడు ఈ వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, ఆయన ఆదరించేవాడిగా, సహాయపడేవారిగా మనతో ఉంటారు అని దావీదు మహారాజు తెలియపరుస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఆదరించే దేవుడు, సహాయపడే దేవుడు. ఏ రీతిలో నీవు ఇబ్బంది పడుతున్నా, ఏ రీతిలో నీవు ఆదరణని కోల్పోయి ఒంటరితనంతో కృంగిపోతూ, బాధతో, దిగులుతో జీవిస్తూ ఉన్నా, ప్రతి విషయంలో దేవుడు మీకు తోడుండి తప్పకుండా సహాయం చేస్తాడు. అయితే దేవుడు ఎంతగా ఆదరిస్తాడని దేవుని వాక్యం తెలియచేస్తుందో తెలుసా? యెషయా గ్రంథంలో 66వ అధ్యాయంలో ఒక మంచి మాట ఇలా రాయబడి ఉంది. 13వ వచనంలో, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరించబడెదరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఎంతగా ఆదరిస్తాడు అంటే, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా దేవుడు మనల్ని ఆదరిస్తాడట. ఈ భూలోకంలో ప్రతి ఒక్కరికి తల్లులు ఉంటారు. కొడుకులు ఎంత తప్పు చేసినా, కూతురులు ఎంత బాధ పెట్టినా, వారి బిడ్డలు ఏ రీతిలో వారిని దుఃఖపెట్టినా సరే, ఖచ్చితంగా వారికి శ్రమ కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు తల్లి దగ్గరకు తీసుకుంటుంది, హక్కును చేర్చుకుంటుంది.
ఖచ్చితంగా ఆదరిస్తుంది. ఎంత కఠినంగా ఉన్నా సరే, ఎంత కోపంగా ఉన్నా సరే, ఆ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా తల్లి బిడ్డల్ని ఆదరిస్తుంది. దేవుడు ఎలా పోల్చి మనకు అర్థమయ్యేటట్టు చెప్పాడు అంటే, తల్లి ఎలాగైతే తన బిడ్డల్ని ఆదరిస్తుందో నేను మిమ్మల్ని కూడా అలాగే ఆదరిస్తాను అని. హల్లెలూయా. దేవుడు మనం చాలాసార్లు తప్పులు చేస్తూ ఉంటాం, ఆయన్ని బాధ పెడుతూ ఉంటాం, దూరం అవుతూ ఉంటాం. కానీ మనం బాధతో ఉన్నప్పుడు, మనం శ్రమలో ఉన్నప్పుడు దేవుడు మనల్ని వదిలిపెట్టడు. ఆయన మనతో ఉండి మనకి దగ్గరగా వచ్చి తన సహాయాన్ని ఇచ్చి మనల్ని ఆదరిస్తాడు. అయితే ఈ ఆదరణ మనకి కావాలి అంటే మనం ఏం చేయాలో తెలుసా? చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను. యెరూషలేములో మనకు ఆదరణ దొరుకుతుంది అని వచనంలో రాయబడి ఉంది. దేవుడు మనల్ని ఆదరించాలి అంటే, దేవుడు మనకి సహాయం చేయాలి అంటే యెరూషలేముకి రావాలి. యెరూషలేము అంటే దేవుని యొక్క సన్నిధి. ఆయన సన్నిధిలోనికి వస్తే, ఆయన ఆలయంలోనికి వస్తే దేవుడు మనతో మాట్లాడి తన మాట ద్వారా మనల్ని ఆదరించి ధైర్యపరుస్తాడు. మరి దేవుని దగ్గరికి ఎందుకు రాకూడదు? ఒంటరిగా ఇంట్లో ఉండి కుమిలిపోతూ బాధతో కృంగిపోవటం కంటే ప్రభువు పాదాలు పట్టుకొని, మనుషులు ఏమనుకుంటారో, మమ్మల్ని గురించి తక్కువగా ఆలోచిస్తారేమో అని వాళ్ళని గురించి పట్టించుకొని వ్యక్తులని గురించి ఆలోచించి మనము బాధతో కృంగిపోవటం కంటే దేవుని పాదాల దగ్గరికి రావటం చాలా మంచి విషయం కదా. దేవుని సన్నిధిలోనికి వచ్చి మీ విషయాన్ని దేవునికి తెలియచెప్పండి. ప్రార్థనాపూర్వకంగా దేవునికి మీ సమస్యని తెలియచేయండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు, సహాయం చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. ఒక చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీ ఘనమైన నామానికి వందనాలయ్యా. ఈ ఉదయకాలం నీ మాట ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. మీరు ఆదరించే దేవుడివి, సహాయపడే దేవుడివి. యెరూషలేములో ఆదరణ కలుగుతుంది. ఒక తల్లి ఎలాగైతే తన బిడ్డల్ని ఆదరిస్తుందో నేను మిమ్మల్ని అలా ఆదరిస్తాను అని నీవు మమ్మల్ని ఎంత పట్టించుకుంటావో, ఎంత ఆదరణనిస్తావో, ధైర్యపరుస్తావో నీ లేఖనంలో ఉన్న ఈ మాటల ద్వారా మాకు తెలియపరిచినందుకు నీకు వందనాలు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరి జీవితాలలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి పట్ల నీ ఆదరణ మెండుగా కలగాలి అని నిండు మనసుతో ప్రార్థిస్తూ ఉన్నాం. అందరికీ నీ ఆదరణ దయచేయండి. నీ ద్వారా కలిగే సహాయాన్ని అనుగ్రహించండి, ధైర్యపరచండి. నేనున్నాను అనే భరోసా వారికి మీరు కలుగ చేయండి. ప్రభువా, ఈ మాటల ద్వారా కలిగే ప్రతి ఆశీర్వాదం అందరికీ మీరు అనుగ్రహించమని వేడుకుంటూ ఉన్నాం. ఈ ఉదయకాలపు దీవెనలతో మీరు దీవించండి. పనులకు వెళ్తూ ఉన్నప్పుడు, ప్రయాణాలు చేస్తూ ఉన్నప్పుడు నీ క్షేమాన్ని వారికి దయచేయండి. కుటుంబాల్లో నెమ్మది, సమాధానాలు దయచేయండి. ఒకరి పట్ల ఒకరికి ఐక్యత, ప్రేమలు దయచేయండి. నిన్ను నమ్ముకోవటం ద్వారా, నీకు దగ్గరగా జరగటం ద్వారా కలిగే ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కరిని నింపమని ప్రార్థిస్తూ నజరేయుడును శక్తి కలిగిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్ అండి. మరలా తిరిగి రేపు ఉదయకాలపు మన్నా అనే ఇదే కార్యక్రమంలో పాల్గొందాం. అప్పుడు వరకు దేవుని యొక్క మహా గొప్ప కృప మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్.